వెల్కమ్ టు 108 టీవీ. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అరెస్ట్ అయిన పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ విడుదలయ్యారు. మధ్యంతర బెయిల్ మీద రిలీజ్ అయిన బన్నీ ఇంటికి చేరుకున్నారు. దీంతో ఆయన్ను పరామర్శించేందుకు సినీ ప్రముఖులు ఇంటికి విచ్చేస్తున్నారు. ఇప్పటికే పుష్ప మూవీ ప్రొడ్యూసర్స్ నవీన్ ఎర్నేని, రవిశంకర్తో పాటు డైరెక్టర్ సుకుమార్ బన్నీని కలిశారు. యంగ్ హీరో విజయ్ దేవరకొండతో పాటు ఇతర ఇండస్ట్రీ ప్రముఖులు ఆయన్ను కలిసేందుకు వస్తున్నారని తెలిసిందే. మరోవైపు పుష్పరాజ్ విడుదలతో అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. అయితే అరెస్టు నుంచి రిలీజ్ వరకు ఒక అంశం మాత్రమే హైలైట్గా నిలిచిందని చెప్పాలి. అదే బన్నీ టీషర్ట్. సంధ్య థియేటర్ కేసులో శుక్రవారం మధ్యాహ్నం అల్లు అర్జున్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో షార్ట్ వేసుకుని కనిపించిన బన్నీ ఆ తర్వాత దుస్తులు మార్చుకుని పోలీసుల వెంట చిక్కడపల్లి పిఎస్కు బయలుదేరారు. వైట్ కలర్ కార్గో ప్యాంట్, అదే రంగులో ఒక హూడీని వేసుకున్నారు. అరెస్ట్ చేసిన తరువాత పోలీస్ స్టేషన్కు, అక్కడి నుంచి గాంధీ ఆసుపత్రికి, అటు నుంచి నాంపల్లి కోర్టుకు, ఆ మీదట చెంచల్గూడ జైలుకు బన్నీని తరలించారు పోలీసులు. శనివారం ఉదయం ఆయన రిలీజ్ అయి ఇంటికి వెళ్ళిపోయారు. ఈ 24 గంటలు పుష్పరాజ్ ఒకే టీషర్ట్తో కనిపించడంతో అందరూ దాని గురించే మాట్లాడుకుంటున్నారు. అరెస్ట్ సమయంలో బన్నీ టీషర్ట్ మార్చి అందరికీ స్ట్రాంగ్ మెసేజ్ పంపించారని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. దానిపై రాసున్న లైన్సే దీనికి ఊతం ఇస్తున్నాయని చెబుతున్నారు. ఫ్లవర్ నహి ఫైర్ హై మే అని ఆ టీషర్ట్ మీద హిందీలో రాసుంది. పుష్ప మూవీలో వచ్చే ఈ డైలాగ్కు తెలుగులో ఫ్లవర్ అనుకుంటివా ఫైర్ అనేది అర్థం. లైఫ్లో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా తగ్గేదేలే అంటూ దూసుకెళ్తానని ఈ టీషర్ట్తో బన్నీ స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చాడని నెటిజన్లు అంటున్నారు. సమస్యలకు ఎదురొడ్డి నిలిచే ఫైర్ లాంటోందని ఆయన చెప్పకనే చెప్పాడని కామెంట్స్ చేస్తున్నారు. కాగా బెయిల్ మీద విడుదలై ఇంటికి రాగానే బన్నీ షర్ట్ మార్చారు. ఐకాన్ స్టార్ అని రాసి ఉన్న టీషర్ట్ను ధరించారు.